హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ ఎదురు చూస్తూ ఉన్న పథకానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తనైతే చెప్పింది. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి ఏడాది మహిళలకు 18,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి ఈ పథకానికి ఎప్పుడు అవకాశం ఇస్తారని మహిళలు ఎదురు చూస్తూ ఉంటే ఒక గుడ్ న్యూస్ అయితే ఎట్టకేలకు వచ్చిందండి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 28న అధికారులతో జరిగే కేబినెట్ మీటింగ్ లో ఒక నిర్ణయం తీసుకుని మహిళలందరికీ ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18,000 రూపాయలు అయితే పొందడానికి వీలుగా దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించనున్నారు. ఈ ఆడబిడ్డ నిధి పథకం మీకు రావాలి అంటే మీకు ఏ అర్హతలు ఉండాలి, ఏ అర్హతలు ఉంటే ఈ పథకం ద్వారా మీకు 18,000 రూపాయలు వస్తాయి, ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరు ఎలిజిబుల్, ఎవరు నాట్ ఎలిజిబుల్, మీరు ఏం పనులు చేసుకొని పెట్టుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి, అన్నిటి గురించి కూడా పూర్తిగా ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ లాల్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లుగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు అయితే ప్రతి మహిళ ఖాతాకు జమ చేస్తామని చెప్పారు. మీకు ఈ వీడియో స్క్రీన్ మీద అన్ని పాయింట్లు క్లియర్గా చూపిస్తున్నానండి, కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా ఈ 10 నిమిషాలు చూడండి. అన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. ఇప్పటికే ఎన్నో పథకాల ద్వారా ప్రజలందరికీ లబ్ధి చేకూరుస్తూ ఉన్నా కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకం నిధులు విడుదల చేస్తే ఎందరో మంది మహిళలకు ఆర్థికంగా ఊరట కలుగుతుందని సీఎం గారు భావించారు. మరి ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు మహిళలకు సంబంధించి ప్రత్యేకంగా స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, అలాగే వాహన మిత్ర పథకం, తల్లికి వందనం పథకం, ఇలా అనేక రకాల పథకాలను విడుదల చేసి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్రంగా నిలిచింది. అయితే తాజాగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి కూడా నిధులు విడుదల చెయ్యాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుందండి. ఈ పథకానికి సంబంధించి డబ్బులు విడుదల చెయ్యాలని ఆదేశాలు జారీ చేసి ప్రతి మహిళకు 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారు. నెలకు 1,500 రూపాయలు అయితే వేస్తారు. ఇలా ఒక సంవత్సరంలో 18,000 రూపాయలు అయితే మహిళల ఖాతాల్లోకి అయితే జమ అవుతాయి. మరి ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మహిళలు ప్రత్యేకంగా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి అని ఏపీ ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా మహిళలు ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అనేవి మీ దగ్గర ఉండాలండి. అవి లేకపోతే ఈ పథకాన్ని మీరు కోల్పోతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి మహిళ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, రేషన్ కార్డు, ఈ 3 డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. ఇవే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి కావలసిన ప్రూఫ్స్ అన్నమాట. అలాగే ఖచ్చితంగా ఈ రేషన్ కార్డు ఉన్న మహిళలందరూ మీ ఆధార్ కార్డుకి రేషన్ కార్డు లింక్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ 2 రేషన్ కార్డు, ఆధార్ కార్డు 2 కూడా యాక్టివ్ స్టేటస్లో అయితే ఉండాలి. తప్పకుండా ఈకేవైసీ అనేది ప్రతి 10 సంవత్సరాలు దాటితే అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు మీ గ్రామ వార్డు సచివాలయ అధికారులు అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకున్నారో లేదో చెక్ చేసుకోండి. ఇది చేసుకుంటే ఏపీ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు మీకైతే లభిస్తాయి. లేకపోతే ఇవన్నీ కూడా రావండి. మీ రేషన్ దుకాణానికి వెళ్ళి మీ ఆధార్, రేషన్ కార్డులకు ఈకేవైసీ యాక్టివ్గా ఉందో లేదో స్టేటస్ అనేది ముందు చెక్ చేయించుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది కూడా ఇలా చేసుకోకపోవడంతో వాళ్ళ ఈకేవైసీ అనేది ఇన్యాక్టివ్గా పడిపోయి ఈ యొక్క ప్రభుత్వ పథకాల నుంచి అయితే డబ్బులు రావట్లేదు. కాబట్టి మీరు మీ యొక్క రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఈపీఓఎస్ మెషిన్లో ఈకేవైసీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి మీ ఫింగర్ ప్రింట్ అంటే వేలి ముద్రను వేస్తే చాలు తెలిసిపోతుంది అనమాట. ఒకవేళ ఈకేవైసీ అనేది ఇన్యాక్టివ్గా ఉన్నట్లయితే రేషన్ దుకాణాల్లో కానీ లేదా మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ వేలి ముద్రలు తీసుకొని ఈకేవైసీ అయితే అప్డేట్ చేస్తారు. ఎవరైనా ఇప్పటివరకు చేసుకోకపోతే ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ మరే ఇతర పథకాలు కానీ రావాలి అంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా ఉండాలండి. హౌస్ హోల్డ్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కొన్ని ఆప్షన్స్ అయితే విడుదల చేశారు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మీరు యాడ్ అవ్వడానికి, డిలీట్ అవ్వడానికి ఇప్పటి వరకు మనకి ఆప్షన్లు అయితే ఉండేవి. కానీ ఇప్పుడు కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో స్ప్లిట్ అవ్వడానికి కూడా అవకాశం అయితే కల్పించారు. కాబట్టి మీరైతే స్ప్లిట్ అవ్వడానికి ప్రయత్నించండి.
స్ప్లిట్ అయితే మీకేంటంటే వేరువేరుగా పథకాలు అయితే వస్తాయన్నమాట. అంటే మీకు 2 స్ప్లిట్ అయిన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కార్డులు అయితే వస్తాయన్నమాట. అప్పుడు ఏంటంటే మీరు రెండిట్లో కూడా ఉంటారు. అంతేకాకుండా ఒకేసారి ఎంతమంది అయినా సరే పథకానికి అయితే అర్హులుగా ఉంటారనమాట. ఎక్కువ మంది ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్ని రోజులు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసం ఎదురు చూసిన వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం అయితే కల్పించిందనమాట. కాబట్టి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీరు ఉండడానికి అయితే ప్రయత్నించండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే లైట్ తీసుకోవద్దు, ఖచ్చితంగా మీరు చేయించుకోండి. ఇక ఆధార్ కార్డుకి సంబంధించి అప్డేట్ చేసుకొని ఉండాలండి. ఖచ్చితంగా ప్రతి 10 సంవత్సరాలకి ఆధార్ డీటెయిల్స్ అంటే మనకి ఫోన్ నెంబర్ కానీ, వేలిముద్రలు కానీ, ఫోటో ఇలా ఇవన్నీ కూడా అప్డేట్ చేయించుకోవాలి. ఫోన్ నెంబర్ మాత్రం ఖచ్చితంగా ఆధార్ నెంబర్తో లింక్ అయ్యి ఉండాల్సిందే అనమాట. అలాగే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఒక్క ఫోన్ నెంబర్కి ఫ్యామిలీలో 2 కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డులు అయితే కనెక్ట్ చేసి పెట్టుకుంటున్నారు. సో అలాగా లింక్ అయితే చేసుకోవద్దండి. ప్రతి ఒక్కరు కూడా సపరేట్గా ఆధార్ కార్డుకి లింక్ అయితే చేయించుకోవాలి. సో సపరేట్గా మీకు ఫోన్ నెంబర్లు అయితే ఉండాలన్నమాట. దీని గురించి ప్రభుత్వం ఎప్పుడో అప్డేట్ అయితే ఇచ్చింది, కానీ చాలామంది ఇంకా చేసుకోలేదు. కాబట్టి చేసుకోండి. ఇలా మీరు చేసుకున్నట్లయితే చాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సులభంగా ఎలాంటి ఇబ్బందులు కూడా లేకుండా అన్ని రకాల పథకాలు అయితే వస్తాయి. ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి 18,000 రూపాయలు అయితే 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలందరికీ కూడా వస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలండి. పర్సనల్ బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్కి మీ ఆధార్ లింక్ అయ్యి ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట. దీన్నే మనం ఎన్పిసిఐ లింక్ అని కూడా అంటారండి. వీడియోని పూర్తిగా ఈ 10 నిమిషాలు కేటాయించి పూర్తిగా చూడండి. అప్పుడు మాత్రమే అన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్కి ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట. ఇది కానీ మీ బ్యాంక్ ఖాతాకి లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అనేది ఉండదు. ఒకవేళ మీకు అర్హత ఉన్నా కూడా హోల్డ్లో అయితే వెళ్ళిపోతుందన్నమాట అమౌంట్ అనేది. కాబట్టి వెంటనే మీ అందరూ కూడా బ్యాంకుకి వెళ్ళి ఎన్పిసిఐ లింక్ అనేది ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఇప్పటి వరకు లేకపోయినా సరే మీ బ్యాంకులో అయితే మీకు అది కనెక్ట్ చేస్తారనమాట. అంటే లింక్ చేస్తారు. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. అదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కానీ చాలా అనువుగా ఉంటుందన్నమాట. అంతేకాకుండా అకౌంట్ అనేది చాలా తొందరగా ఇచ్చేస్తారు. అలాగే తప్పనిసరిగా ఎలాంటి సమస్య లేకుండా డబ్బులు అనేవి జమ అవుతాయి. సో విన్నారు కదండి. కాబట్టి మహిళలందరూ కూడా ఇప్పుడు చెప్పిన ఈ అప్డేట్స్, డాక్యుమెంట్స్, పనులన్నీ కూడా చేసుకోండి. ఖచ్చితంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంటుంది. అలాగే అనర్హతల గురించి చూస్తే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తారండి. చాలామందికి ఈ వెరిఫికేషన్ దగ్గరే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బులు అనేవి రాకుండా ఆగిపోతున్నాయి. ఈ 6 స్టెప్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీకు 6 పాయింట్లు అయితే చెక్ చేస్తారండి. 300 యూనిట్ల కరెంటు బిల్ అనేది ఏడాది మొత్తంలో మీకు అయితే రాకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి. అలాగే మీకు 4 వీలర్ వెహికల్ అంటే 4 చక్రాల వాహనం అనేది ఉండకూడదు. దీంతోపాటు పట్టణాల్లో 1000 చదరపు అడుగుల ప్లాట్లు అయితే ఉండకూడదన్నమాట. అలాగే దాంతోపాటు మీ ఫ్యామిలీలో ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నా కూడా ఈ యొక్క పథకం నుంచి మీకైతే డబ్బులు అయితే రావండి. ఖచ్చితంగా ఈ 6 పాయింట్లు అనేవి మీకు లేకుండా చూసుకోండి. అప్పుడు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీకైతే డబ్బులు అయితే వస్తాయి. అంతేకాకుండా మరే ఇతర పథకాలకు సంబంధించి డబ్బులు రావాలన్నా కూడా ఖచ్చితంగా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మహిళలందరూ ఈ విషయాన్ని అయితే గమనించాలండి. అలాగే దాంతోపాటు మీలో ఎవరైనా పెన్షన్ తీసుకుంటూ ఉన్నట్లయితే అది ఎంతైనా కానీ 4,000 రూపాయలు కానీ, 6,000 రూపాయలు కానీ, 15,000 రూపాయలు కానీ ఇలా తీసుకుంటూ ఉన్నట్లయితే అలాంటి వారు కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఈ పథకం ద్వారా వారు లబ్ధి పొందలేరు. కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో వీటన్నిటికీ కూడా సిద్ధంగా ఉండండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు అయితే ప్రస్తుతం రూపొందిస్తుందండి. ఈ నెల 28వ తారీఖున జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ పథకానికి సంబంధించి ఎప్పటి నుంచి అప్లికేషన్లు మొదలు పెట్టాలి, ఇంకా ఎప్పటి నుంచి నిధులు అనేవి విడుదల చేయాలి, ఇలా వీటన్నిటి గురించి కూడా అప్డేట్స్ అయితే మనకి ప్రభుత్వం నుంచి రాబోతున్నాయి. అలాగే మనకున్న అంచనాల ప్రకారం ఫిబ్రవరి నెల 2వ వారం లేదా 3వ వారంలో అప్లికేషన్లు అయితే మొదలవుతాయని ప్రస్తుతానికైతే ఒక అప్డేట్ అయితే ఉంది.
కానీ దాని గురించి ఇంకా పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఒకవేళ దీని గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా సరే ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియో చేసి అందులో అయితే పూర్తిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ అయితే. అలాగే మహిళలకు కొంతమందికి వితంతు పెన్షన్లు అయితే ఇప్పటి వరకు కూడా అప్లై చేసుకున్న వారికి రాలేదని చాలా మంది కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. సో ఈ పథకానికి సంబంధించి కూడా మనకి ఫిబ్రవరి నెలలో అయితే ఒక అప్డేట్ అయితే రాబోతుంది. సో దాని గురించి కూడా నేనైతే నెక్స్ట్ వీడియోస్లో మీకైతే పూర్తిగా చెప్తాను. కాబట్టి విన్నారు కదండి, మహిళలందరూ కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి ప్రతిదీ కూడా నేను చెప్పినవన్నీ కూడా క్లారిటీగా చేసుకోండి. ఈ వీడియోలో చెప్పిన ఈ డాక్యుమెంట్స్ కానీ ఈ ప్రూఫ్స్ కానీ తర్వాత మీరు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఇవన్నీ కూడా చేయించుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకి ప్రభుత్వం విడుదల చేసే సమయానికి ఈ పథకం నుంచి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. ఇదన్నమాట పూర్తి విషయం. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి పూర్తిగా చూడండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉపయోగపడుతుందన్నమాట. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఈ వీడియోని లైక్ చేసి పక్కనే హైప్ అని ఉంటుందండి, దాన్ని నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఎలాంటి సందేహాలు ఉన్నా సరే కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేనైతే రిప్లై ఇస్తాను. సో మరిన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.